మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో మాజీ మంత్రి రెడ్డి నాయక్ పర్యటించారు. వరద ప్రవాహాన్ని ధ్వంసమైన బ్రిడ్జ్, వరదలో మునిగిన ఇళ్లను, కోతకు గురైన భూములను పరిశీలించారు. ఇక గ్రామానికి జరిగిన నష్టం గురించి బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా వర్షపాతం నమోదైందన్నారు. డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వరదలకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఊరి సగం తాగితోడు రోడ్లు ధ్వంసం అవడం జరిగింది. ఉదాహరణకు ఇది ములకలపల్లి బ్రిడ్జి పైనుంచి మొత్తం కప్పుతో సహా పిల్లర్తో సహా తీసుకుపోయి వేరే చోట పడేసింది. ఇటువంటి నష్టం మనం ఎప్పుడు కూడా చూడలేదు. వేల ఎకరాల్లో భూమి కోత మేట వేయడం జరిగింది. రైతులు వేసిన వరి కావచ్చు, పత్తి పంట కావచ్చు, ఈ మధ్యనే నెల రోజుల క్రితం నుంచి వేస్తున్న మిర్చి పంటలు పూర్తిగా ధ్వంసమైనాయి. ములకలపల్లి, ఉల్లేపల్లి, సీతారాంతండ లాంటి గ్రామాల్లో నీళ్లు వచ్చి ఇళ్లలో ఉన్న ప్రతి వస్తువు బట్టలతో సహా ఉప్పుతో 9 అంటామే ఆ విధంగా పూర్తిగా తడిసిపోయి దేనికి ఎక్కరకు రాకుండా పోయింది. ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయరాజ్ రోడ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. ఒక డోర్నకల్ నియోజకవర్గంలోనే సుమారు 90 పైన చెరువులు, కుంటలు తెగిపోయినాయి. ఆ విధంగా 1000 కోట్లు ఒక డోర్నకల్ నియోజకవర్గమే కరెక్ట్గా లెక్క కడితే సుమారు 1000 కోట్ల నష్టం జరిగింది. వాటికి 5వ రోజు వాడు ఏంటి బుధవారం బేస్తవారం, ఆది సోమ మంగళ బుధ బేస్త. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్కరికి కూడా సహాయం అయితే అందలేదు. నేను మీ ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మాజీ శాసనసభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే మరి ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, నష్టపోయిన ప్రతి పేదవాడిని ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు పేదలకు నష్టపోయిన ఇండ్లు కూలిపోయినాయి కానీ, తడిచిపోయిన వాళ్ళకి కానీ, ఇళ్ళలో నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ ఇంతవరకు ఏ ఒక్కరు 1 కేజీ బియ్యం ఇచ్చిన పాపన పోలే. కాబట్టి వెంటనే ఇకనైనా రేపటి నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద టీములు ఏర్పాటు చేసి, ప్రతి ఊరికి ఒక టీం ఏర్పాటు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి మరి వాళ్ళ ఆర్థిక సహాయం అందించి